సత్యం కోసం తన రాజ్య సర్వస్వాన్ని త్యజించిన హరిశ్చంద్రుని భార్య చంద్రమతి నిర్జీవుడైన తన కుమారుణ్ణి శ్మశానమునకు తీసుకొని పోయి అక్కడ కాటికాపుని, అయ్యా, నా కుమారుడు చనిపోయాడు, శవదహనమును చేయండని అర్థిస్తుంది. మానిని, కాటి సుంకము చెల్లించిన గాని నీ కుమారుని శవదహనము చేయుటకు వీల్లేదు. మొదట సుంకము చెల్లింపుము. అయ్యా, నేను ఏమీ లేని దీనురాలను, ఊడిగము చేసుకుని బ్రతుకుతున్నాను. దయ ఉంచి శవాన్ని దహనం చేయండి. ఏమీనూ లేదా? అదిగో బాల సూర్య కోటి ప్రభా కలితంబై వెలుగొందుచున్నది. దళమౌ పయ్యదలో నడంగియు సముద్యత్కాంతులీరండలన్ మలయింపన్ దిశలన్ ధ్వదీయగల సీమన్ మన్ బాల సూర్య ప్రభాకళితంబై వెలుగొందుచున్నదది. అది మాంగళ్యంబు కాబోలు. ఏ వెలకైనన్ దానిని తెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్ చెల్లదే.